హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలోనే అతిపెద్ద రైల్వే టెర్మినల్ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర మనం ఉన్న కేంద్ర ప్రభుత్వం 430 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రైల్వే టెర్మినల్ను పూర్తి చేసింది. దాదాపు 99% పనులు పూర్తయ్యాయి. తొందరలోనే ఈ రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు రద్దీ తగ్గుతుంది. ఎన్నో అత్యాధునిక సదుపాయాలు చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఎయిర్పోర్ట్ తరహాలో నిర్మిస్తున్నారు. దాదాపు 99% పనులు పూర్తయి. అసలు లోపల ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఏమేమి నిర్మించారు, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఇంకా ఎంత శాతం పని ఉంది అనేది తెలుసుకుందాం. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ లోపల ఉన్నాం మనం ఇప్పుడు. చుట్టూ చూస్తే ఎయిర్పోర్ట్ను తరహాలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ను మించి ఒక పెద్ద కారిడారు ప్యాసింజర్ల కోసం కానీ ఎటు నుంచి ఎటు వెళ్ళాలో చూసుకోవడానికి ఒక 2 భారీ స్క్రీన్లు కనిపిస్తున్నాయి మనకు. అలాగే గోడలపై వాల్ ఆర్ట్, ఒక అందమైన వాల్ ఆర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ తరహాలోనే మొత్తం అత్యాధునిక సదుపాయాలతో ప్యాసింజర్లు కన్ఫ్యూజ్ కాకుండా, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయని చెప్పి, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఎక్కడ, స్టేషన్ మేనేజర్ ఎక్కడ, ఎస్కలేటర్, స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి, లిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రిజర్వ్ ఎక్కడ, ఫుడ్ ప్లాజా ఎక్కడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో ఒక ఎంట్రీలోనే ఇవన్నీ ఉన్నాయి. మనకి ఎంట్రీ దగ్గర కూడా మనకి వచ్చేందుకు సెక్యూరిటీ పాయింట్స్ కూడా ఉన్నాయి. రైల్వే టెర్మినల్ లోపలికి ఎంట్రీ కాగానే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి లోపలికి ఎంట్రీ కాగానే అడుగడుగున సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. అంటే నిఘా ఎంత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా సెంట్రలైజ్డ్ ఏసీ, రైల్వే టెర్మినల్ మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఎయిర్పోర్ట్ మించి అత్యాధునిక సదుపాయాలతో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నిర్మించినట్టు చూస్తున్నాం. మనకు కనబడుతుంది. కారిడార్ కానీ, ఈ వాల్ పెయింటింగ్స్ కానీ, 2 పెద్ద స్క్రీన్లు ప్యాసింజర్లు కన్ఫ్యూజ్ కాకుండా ఎటు వెళ్ళాలని. లోపలికి ప్లాట్ఫామ్స్ నెంబర్లు కనబడుతున్నాయి మనకు. లోపలికి ప్లాట్ఫామ్స్, ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్స్, ఏ నెంబర్ ప్లాట్ఫామ్స్ అని చెప్పి ఇంకా ఓపెన్ చేయలేదు, అవి ప్రారంభం కాలేదు కాబట్టి. మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో. ఎస్కలేటర్లు కూడా కనబడుతున్నాయి మనకు. మొత్తానికి అయితే దక్షిణ మధ్య రైల్వే నిర్మించినటువంటి వాటిలో అద్భుతమైన నిర్మాణంగా, ఒక రైల్వే శాఖ అద్భుతంగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ చెప్పుకోవచ్చు. అత్యద్భుతంగా నిర్మించారు దీన్ని. మనం చూస్తున్నాం ఇప్పుడు మొత్తం ఒక ఎయిర్పోర్ట్ తరహాలోనే ఇదంతా ఉంది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది అయితే మనకి సికింద్రాబాద్లో 10 ఉంటాయి, చెర్లపల్లిలో మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చెర్లపల్లి ప్లాట్ఫామ్స్ చూద్దాం ఒకసారి. మన కారిడార్ ఏర్పాటు చేశారు ఒకటి ప్లాట్ఫామ్స్ దగ్గరికి చేరుకోవడానికి. సికింద్రాబాద్ తరహాలోనే మనకి 1 నుంచి 9 ఇక్కడ ప్లాట్ఫామ్స్ బోర్డు కూడా పెట్టారు ఇక్కడ. అంటే ప్యాసింజర్ల కోసం కన్ఫ్యూజ్ కాకుండా ఇది మొత్తం ప్లాట్ఫామ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి కారిడార్ ఇది. అంటే ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్లాట్ఫామ్ చూస్తున్నాం మనం. ఇది ఇంకా కొంత నిర్మాణ దశలోనే ఉన్నట్టుగా ఉంది ఈ ప్లాట్ఫామ్. ప్రస్తుతానికి అయితే రైల్వే టెర్మినల్ నిర్మాణం అంతా పూర్తయినప్పటికీ కూడా ఇది కొంత నిర్మాణ దశలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ప్లాట్ఫామ్. ఇటువైపు కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నీ దాదాపు పూర్తయిపోయాయి ప్లాట్ఫామ్స్ నిర్మాణాలు మొత్తం. అంటే మనకు సికింద్రాబాద్లో డైరెక్ట్ ఓపెన్ ఉంటుంది, అంటే గ్రిల్స్ తో ఉన్నప్పటికీ కూడా ఓపెన్ ఉంటుంది. ఇది మొత్తం క్లోజ్డ్ కారిడార్. ఎండ వర్షం పడ్డా కానీ పైనుంచి రూఫ్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా క్లియర్ రూఫ్, ఎల్ఈడి లైట్స్ తోటి ఈజీగా ప్లాట్ఫామ్ లకు వెళ్లే విధంగా కారిడార్ నిర్మించారు. ఇటువైపు ఎస్కలేటర్ నిర్మాణం చూస్తే ఫుల్ మోడర్న్ టెక్నాలజీ తోటి, పైన అడుగడుగుల సీసీ కెమెరాలు, మొత్తం 9 ఎస్కలేటర్లు ఉన్నాయి చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో. ఇది 9వ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి ఎస్కలేటర్ 9, 8కి వచ్చేది. అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి నేరుగా ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి డైరెక్ట్ గా వెళ్ళిపోయే విధంగా పైకి చేరుకొని కింద ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి. డైరెక్ట్ అటువైపు ఇటువైపు 8, 9 ప్లాట్ఫామ్స్ అటు నుంచి ఎస్కలేటర్ నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేశారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ మొత్తం ప్లాట్ఫామ్ నిర్మాణం పూర్తయిపోయింది. అంటే ఈ టెర్మినల్ ప్రారంభం అయిన తర్వాత స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అన్ని సదుపాయాలు పూర్తి అయిపోయాయి. ప్లాట్ఫామ్ మీద ఏ సదుపాయాలు కావాలో, వాటర్ ఫెసిలిటీ, చైర్స్ ప్యాసింజర్ల కోసం, మైక్ అనౌన్స్మెంట్ కోసం అవన్నీ, ఎల్ఈడి స్క్రీన్లు అంటే ట్రైన్ వివరాలు తెలిపేందుకు ఎల్ఈడి స్క్రీన్లు అవన్నీ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం మొత్తం అన్ని ఫ్యాన్లు, లైట్ల దగ్గర నుంచి మళ్ళీ 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ తోటి ఇవన్నీ కూడా పూర్తయిపోయాయి చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో. ప్లాట్ఫామ్స్ మీద ప్లాట్ఫామ్ పై ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచడానికి మనకు ఈ క్లీనింగ్ మిషన్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. క్లీనింగ్ మిషన్లు, వాటర్ ట్యాంకర్ తో పాటు మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచేందుకు వీటిని ముందస్తుగా రెడీగా ఉంచుకున్నారు. వీటిని కూడా చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో 9 ప్లాట్ఫామ్స్ కి 9 ఎస్కలేటర్లు ఉన్నాయి. మనం 9వ నెంబర్ ప్లాట్ఫామ్ అంటే 8, 9 ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న ఎస్కలేటర్ దగ్గర ఉన్నాం. నేరుగా ప్యాసింజర్లు డైరెక్ట్ గా వచ్చేసి ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళిపోయి ఇంకో ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్ వెళ్ళిపోవచ్చు, ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోవచ్చు. ఎస్కలేటర్లు ప్లాట్ఫామ్ కనెక్ట్ అయ్యేలాగా వీటిని నిర్మించారు ఎస్కలేటర్లని.
చల్లపల్లి రైల్వే టెర్మినల్లో బుకింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. మనకు బుకింగ్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రస్తుతం మనకు దాదాపు 5-6 కౌంటర్లు ఉన్నాయి. హ్యాండిక్యాప్ టికెట్ విండో అంటే ఎంక్వైరీ కోసం, జనరల్ టికెట్ అంటే టికెట్ కోసం, రిజర్వ్ టికెట్ వాటి కోసం కౌంటర్లు కూడా ఉన్నాయి. అంటే రైల్వే టెర్మినల్ ప్రారంభంగానే మనకి ఇవన్నీ ఓపెన్ అవుతాయి. వాటి కౌంటర్ అంటే ఆన్లైన్ లో కానీ మిషన్ల ద్వారా కూడా ఇక్కడ మిషన్స్ ఉన్నాయి. మిషన్స్ తో కూడా టికెట్ బుక్ చేసుకునే విధంగా సికింద్రాబాద్ లో ఉన్న తరహాలోనే ఇక్కడ కూడా అదే విధంగా ఏర్పాటు చేశారు. పైన ట్రైన్ నెంబర్లతోటి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ట్రైన్ నెంబర్లు అంటే ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, బుకింగ్ కౌంటర్ల పైన స్క్రీన్లు ఏర్పాటు చేశారు. చల్లపల్లి రైల్వే టెర్మినల్ మనకు సంక్రాంతి తర్వాత ప్రారంభమవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు, నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి. అయితే రైల్వే టెర్మినల్ వద్ద ఇంకా కొన్ని పనులు మిగిలినట్టుగా తెలుస్తుంది. మనకి ఇక్కడ గార్డెనింగ్ సంబంధించి పనులు జరుగుతున్నాయి. గార్డెనింగ్ కానీ గ్రీనరీ కానీ మొత్తం గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రీ స్పేస్, ప్యాసింజర్ల రద్దీ ఎంత ఎక్కువ ఉన్నా కానీ ఫ్రీగా మనకి ఉండడానికి ప్లస్ నడిచేందుకు వీలుగా మనకు గార్డెనింగ్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంకా పనులు కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది వీటిని చూస్తుంటే. చల్లపల్లి రైల్వే టెర్మినల్ లో అతిపెద్ద పార్కింగ్ వ్యవస్థ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక్కడ అతిపెద్ద పార్కింగ్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. వెహికల్స్ పార్కింగ్ ఉంచుకోవడానికి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆటో బే, ప్రీపేడ్ ట్యాక్సీ, బస్ బే, ఆర్పీఎఫ్ ఆఫీస్ సంబంధించి వెహికల్స్ కానీ అంటే రూట్, పార్సల్ ఆఫీస్, మల్లాపూర్ వెళ్ళే రూట్ అంటే ఇక్కడ రూట్ మ్యాప్ పెట్టారు. దీంతో పాటు ఈ పార్కింగ్ ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలి, ఎగ్జిట్ తో ఎటు వెళ్ళాలి, ఆటో బే అక్కడ మనకు ఆటో బే ఉంది అంటే ఆటోలు ఉంటే అక్కడ పార్క్ చేయాలి. కార్ పార్కింగ్ ఇటు సైడ్ పికప్ అండ్ గో అతిపెద్ద పార్కింగ్ వ్యవస్థ. అంటే చాలా వెహికల్స్ పార్కింగ్ చేసుకునే విధంగా పికప్ అండ్ గో అంటే రైల్వే స్టేషన్ నుంచి రాగానే కారు, ట్యాక్సీ ఏదైనా బుక్ చేసుకుని, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయే విధంగా. అలాగే పార్కింగ్ కూడా ఆటోలకు కానీ వాటికి సంబంధించి అతిపెద్ద పార్కింగ్ ఇక్కడ చూస్తున్నాం మనం. చాలా ఫ్రీ స్పేస్ ఉంది పార్కింగ్ సంబంధించి కూడా. ఇది ఇక్కడ డ్రాపింగ్ పార్కింగ్ ఏరియా దగ్గర మనం ఉన్నాం. మనం ఇంతకుముందు చూసింది పికప్, మనకి మెన్షన్ చేశారు ఎక్కడెక్కడ ఏ పార్కింగ్, కార్ పార్కింగ్, 2-వీలర్ పార్కింగ్, బస్ బే, దాంతో పాటు ప్యాసింజర్లకు వెళ్లేందుకు అంటే ఎటువైపు వెళ్ళాలనుకున్నా కానీ స్టేషన్ బిల్డింగ్, ఎస్కలేటర్ల కోసం, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం ప్లాట్ఫామ్ సెట్ ఉన్నాయి. టికెట్ బుకింగ్ కౌంటర్ ఉన్నాయి. మనం పార్కింగ్ చూస్తున్నాం. అతిపెద్ద పార్కింగ్ వ్యవస్థ, కార్ పార్కింగ్ దగ్గర నుంచి అన్ని 2-వీలర్ పార్కింగ్, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్. స్టేషన్ కి చేరుకునే బస్సులు కానీ, కార్లు కానీ, బైకుల మీద రావాలన్నా కానీ ఇక్కడే పార్కింగ్ చేయాలి. స్టేషన్ కి వచ్చే ప్యాసింజర్లు కానీ చాలా ఫ్రీ స్పేస్ ఉంది పార్కింగ్ దగ్గర కూడా. చల్లపల్లి రైల్వే టెర్మినల్ మొత్తానికి మంచినీటి వ్యవస్థను అందించే ట్యాంకర్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. రైల్వే టెర్మినల్ ఎంట్రీలోనే ఈ ట్యాంకర్లు ఉన్నాయి. ఒక్కొక్క ట్యాంకర్ 2 లక్షల లీటర్ల కెపాసిటీ. మొత్తం 4 ట్యాంకర్లు ఉన్నాయి. అంటే 8 లక్షల లీటర్ల కెపాసిటీతో మన తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాద్ దగ్గర నుంచి తెలంగాణలో రైల్వే స్టేషన్ అన్నింటిలోనూ చల్లపల్లి రైల్వే టెర్మినల్ అతిపెద్ద మంచినీటి వ్యవస్థ ఉన్న రైల్వే టెర్మినల్ గా చెప్పుకోవచ్చు. సురక్షిత మంచినీటి వ్యవస్థను చల్లపల్లి రైల్వే టెర్మినల్ లో అందిస్తున్నారు. ఇది చల్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించి మనకు వివరాలు అందించడానికి మనతో ఉన్నారు చల్లపల్లి రైల్వే టెర్మినల్ కమిటీ మెంబర్, చల్లపల్లి డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ నాదం గారు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాదం గారు చెప్పండి, రైల్వే టెర్మినల్కి సంబంధించి అంటే ఎంత పనులు పూర్తయ్యాయి, ఎప్పుడు ఓపెనింగ్ ఉంది? రైల్వే టెర్మినల్కి సంబంధించి పనులు మొత్తం పూర్తయినాయండి. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు ఇస్తామని చెప్పేసి దాదాపు 2 నెలల కింద అప్పటి హైదరాబాద్ కమిషనర్ గారు, అమ్రపాలి గారు, ఇంకా మిగతా ఐఆర్ అఫీషియల్స్ అందరూ వచ్చి కూడా చూసి ఏదో ఒక 2 రోజులు తూతూ మంత్రంగా పని చేసి వెళ్ళారు. రోడ్ల పని ఇప్పటివరకు కూడా పెండింగ్ ఉంది. అదొక కారణం వల్ల కూడా ఇంకా కాలేదు. యాక్చువల్లీ మొన్న నవంబర్ 30 తారీఖు ఓపెనింగ్ ఉండే, అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఆఫ్టర్ సంక్రాంతి 100% ఎట్ ఎనీ కాస్ట్ రైల్వే టెర్మినల్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. రైల్వే వారికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయి కూడా దాదాపు 2 నెలలకు పైగా అయింది. మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా సందర్శించి అన్ని విషయాలు అధికారులతో మాట్లాడి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. చల్లపల్లి రైల్వే టెర్మినల్లో ప్యాసింజర్లకు ఎటువంటి సౌకర్యాలు ఉంటున్నాయి? దీంట్లో వసతికి సంబంధించి అన్ని సదుపాయాలు ఉన్నాయి. వారు ప్రయాణికులు వేచి ఉండే గదులు ఉన్నాయి. తర్వాత స్లీపింగ్ బెడ్స్ అని మనకు దాదాపు ఇప్పుడు ఇండియాలో ఓన్లీ ముంబై, చెన్నైలో ఉంది. అలాంటి సౌకర్యం మన దగ్గర పెట్టారు. స్లీపింగ్ బెడ్స్ అంటే బయట పోయి ఎక్కడో రెస్ట్ రూమ్స్ తీసుకొని ఉండడం కంటే ఇక్కడ కూడా ఆ సదుపాయం కేటాయించారు. తర్వాత వారికి నెట్ కనెక్టివిటీ కానీ మిగతా అన్ని అధునాతన అంగులు ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి సదుపాయాలు ఇక్కడ కల్పించడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ టర్మినల్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్. చల్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించి స్థానికుల ఒపీనియన్ ఎలా ఉంది? అంటే చల్లపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ చల్లపల్లి దగ్గర ఉంటున్న స్థానికుల ఒపీనియన్ ఉంది అంటే రైల్వే టెర్మినల్ రావడం వారికి దానివల్ల ఏమైనా ఇబ్బందులా, లేకపోతే ఇక్కడ భూముల రేట్లు పెరిగాయా, వాళ్ళను స్థానికుల ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం. ఈ రైల్వే టెర్మినల్ మీకు అంటే ఎట్లా అనిపిస్తుంది? మీకు స్థానికంగా మీరు ఉండరు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే మేము వచ్చి 8 సంవత్సరాలు అవుతుందండి. మాది చెంగిచెర్ల 2.5 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. మేము వచ్చినప్పుడు 8,000, 9,000 అలాంటి భూములు ఇప్పుడు 42, 43, 44 వేలు గజంకి, 40 ఫీట్ల రోడ్లో 50,000 పైన, కొన్ని ఏరియాలలో 60-70 వేలు కూడా దాటింది. అదొకప్పుడు మేము
చూసి ఇది కొంటే బాగుండేదని ఇప్పుడు బాధపడుతున్నాము. అది ఎందుకు అనంటే అది కేవలం ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ వల్లనే మాకు ఇంత మేము ఒకప్పుడు ఎంతో తక్కువలో కొన్న భూములు మేము ఇప్పుడు వచ్చిన దానికి చాలా రకంగా స్థిరపడ్డాము. ఎందుకు అనంటే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ వల్లే. ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాము. నేను యాక్చువల్లీ ఉండేది రామ్నగర్లో, కానీ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాను చెంగిజర్లలో. 8 years అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చి నుంచి చాలా డెవలప్మెంట్స్ అనేవి చూశాను. నేషనల్ హైవే నుంచి జస్ట్ 4th బిట్ నేను కొందాం అనుకున్నాను లాస్ట్ 8 years బ్యాక్. 5,000 ఉండేది, ఇప్పుడు 1 lakh per యాడ్ అయింది. అలాగే ఇక్కడ చెల్లపల్లి స్టేషన్ అయిన నుంచి ఇంకా రేట్స్ అనేది పెరిగాయి. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ అనేది 100% ఉంటాయి. ఇక్కడ కొన్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఫ్యూచర్స్ ఉంటాయి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామ్యాన్ అభిలాష్తో వంశీ, పల్లవి టీవీ, చెర్లపల్లి నుంచి.